అలవాటు అయిందా? బ్యాంక్ బ్యాంక్ నుంచి డబ్బులు చూసుకోవడం చదవలేదు సార్. చదవలేదు. ఇప్పుడు తెలుగు పంపిస్తే అప్పుడు అలవాటు అవుతుందా? తెలుగు చదువుతా ఇంగ్లీష్ పంపించే తెలుగు అప్పుడు ఎప్పటికప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈజీగా. అంతకుముందు 17,000 ఉంది, ఇప్పుడు 20,000 ఇచ్చారు. 13,000 ఉంది, ఇప్పుడు 20,000 వేసారు. 33,000. ఏంటమ్మా ఏం చేస్తావు? ఎట్లా చేస్తావు అంట? బాగా చేస్తాను సార్. బాగా చేస్తావా? చేస్తాను సార్. అలవాటు అయిపోయిందా? చిన్నప్పటి నుంచి చేసేసి. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎట్లా చేస్తావు? సరే సార్. ఎక్కువ వేస్తావు? అంత వేస్తావా? ఎంత కాదు సార్, కొద్దిగా వస్తా. ఎక్కువ వేస్తున్నావు? ఎక్కువ ఏం లేదు సార్. తగ్గించమ్మా, అంత వేస్తే ఎట్లా? ఆరోగ్యం పోతుంది. రుచి కోసం ఆయిల్ ఎక్కువ వేస్తున్నావు? లేదు సార్. మామూలుగా అంత వేస్తారా? అంత వేస్తాను సార్. ఉప్పు కూడా వేస్తారు? ఎక్కువ వేస్తావా? అంత ఎక్కువ ఏం సార్. సముద్రం అంతా ఉప్పే కదా. ఏమ్మా ఏమా నువ్వు చూసుకో, నువ్వే. ఇది మామిడికాయ అమ్మా? మామిడికాయ వేస్తారా? ఎన్ని అన్నీ అమ్మా? చింత పులుసు అమ్మా? ఏమా కొద్దిగా నువ్వు ఎంత వేస్తావు అంతే, కొద్దిగా అది ఎక్కువగా ఉంటుంది. రండి రండి, ఎన్నో కూర్చున్నావా? రాయా కూర్చోండి, కూర్చోటప్పుడు కూర్చోమ్మా. నువ్వేం చేయాలి ఇప్పుడు? డిగ్రీ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎంత రోజు చదువుకున్నావు? 8th నిలిపేసాను. ఏంటి కారణం ఏంటి? మీ నాన్న కష్టపడతావు అంటే నువ్వు చూసి నువ్వు సహకరించాలని చెప్పి నిలిపేసావు.
ఏ పనికి పోలేక నువ్వు ఏ పనికి పోలేకపోతే మనవాడు కూడా నిలిపేసి నీకు సహాయం చేస్తాడు. నువ్వు వేట పోతున్నప్పుడు చెన్నై చెన్నై చెన్నైకి ఏం చేస్తావు? చెన్నైలో సాములు బయట బయట సాములు సముద్రంలో అక్కడ చెన్నైలో అక్కడ ఎంత ఇస్తారు? యాభై పెడతాం. యాభై పెట్టి చేపలు దాన్ని బట్టి ఇస్తారు. యావరేజ్ నీకు ఎంత వస్తుంది? నాకు 35 వస్తుంది. 30,000 వస్తుంది. 30,000 వస్తుంది నెలకు. నెలకు ఒకసారి ఇంటికి వస్తావా? ఇప్పుడు నీకు కావాల్సింది ఇల్లు ఒకటి, ఇంకా పొలం, పడవ. ఇల్లు ఒకటి, పడవ ఒకటి. మీరు ఎవరు చేయగలుగుతారు? నువ్వు ఒక్కడే చేయగలుగుతావు? ఎవరు చేసేది అంటే పడవ ఇప్పిస్తే నువ్వు కూడా ఉంటావా? అప్పుడు ఏ టైప్ ఆఫ్ పడవ? మామూలుగా మెకనైజ్డ్ పడవ అంటే ఇది ఇంజనే అంటే మెకనైజ్డ్ అనమాట. మీ ఫ్యామిలీ వరకు చేసుకుంటారు. ఎంతమంది పని చేయాలి దాంట్లో? 3 పని చేయాలి. ఏ విధంగా చేస్తే మీ కమ్యూనిటీ పైకి వస్తారు? మత్స్యకారులు ఎట్లా పైకి వస్తారు? ఏం చేయాలి? మత్స్యకారులు ఏమవుతుంది సార్, 10 కేజీల వాళ్ళతో పోతే వాళ్ళకి బోట్ అంతా లాక్కుంటారు. మేము వాళ్ళకు కొత్త వాళ్ళు తీసుకుపోవడం, ఆడని బోట్ లాక్కోవడం. ఇంటికి వస్తాం, తెల్లాలు భార్యలు కొడుకులు వాళ్ళని తీసుకో, కొత్త వాళ్ళని తీసుకో, అన్ని వేసాము. వాళ్ళంతా లాక్కుంటాము. తెల్లాలు వేసి మేము వేసేసాం. వాళ్ళని లేకపోవడం, పొద్దున్న లేకపోవడం అలాగే. అంటే ఒకప్పుడు ఇచ్చినట్టు కూడా మీరు ఉపయోగించుకోలేకపోయారు కదా, కారణం ఏంటి సార్? మా ఇంటి ముందు ఇచ్చారు సార్. చూడమంటావా? ఏంటమ్మా ట్రై చేస్తున్నావా? అదేమ్మా. ఓకే, తీసి కలిసి బాగా తీసుకొచ్చి రామ్మారా. కూర్చోండి రామ్మా. మా పట్టబాబులకి చంద్రబాబు నాయుడు అంతకుముందు రామారావు చేశాడు సార్. అంతకుముందు తాత ఉన్నప్పుడేమో బాగానే చేశాడు సార్. మా చిన్న పిల్లలు అవడం ఇప్పుడు ఇచ్చాడు. మా ఊర్లో 60 కార్లు 160 కార్లు ఇచ్చారు సార్. నేను చిన్న పిల్లాడు అప్పుడు సార్. గాలి వాన్లో కట్టించాడు సార్. అప్పుడే మాకు తెలుగుదేశం అని తెలిసింది సార్. ఇయాల్టి కాడ మాకు నువ్వంటే మా ఊళ్ళకి అభిమానం సార్. అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్. వాళ్ళు ఇల్లు పడవలు అందరూ వల్ల అన్నీ పోయింది సార్. చెప్పాను నేను. కాలు బాగాలేదు సార్. ఎక్కువ గొరికీలేకపోతుంది సార్. ఏమైంది? ఆటో వచ్చింది. అప్పుడు రోడ్లు బాగాలేదు సార్. అప్పుడు ఏంటంటే రోడ్లు బాగాలేక ఆటో బాడు ఒక పక్క వచ్చేది, ఒక పక్క వచ్చేది సార్. ఇప్పుడు అనుకో సార్, అప్పుడు అసలు గుంట్లో మెట్లు ఉండేది సార్. అప్పుడు అయ్యామ్మలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. ఇప్పుడు దీనికి మనం 2-3 విషయాలు. ఒకటి ఇల్లు, ఒక వాల్స్ అని చూసుకొని ఈ వాల్స్ బాగానే ఉంటే
తర్వాత ఒక మెకనైజ్డ్ బోర్డు కొనేసి దానికి ఇతర పనులు కొనేసి ఈ రెండు కంపెనీ ఈ అమ్మాయి కూడా గైడ్ చేయండి బాగా చదువుకోవడం. ఇంకేంటా సార్ మాకు దేవుడు లాగా మీరు ఇచ్చారు సార్. ఇక్కడ రెండు చేద్దాం, అమ్మాయి కూడా చదివి ఇక్కడ ఏం చేయాలో ఇంకోటి చేస్తాం. నువ్వు కూడా ఒకవేళ కానీ పాపరేట్ చదువుకోవాలంటే చదువుకో, పైకి వస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీస్ వస్తాయి, ఫ్యాక్టరీస్ ముందుకు చేయడం. నేను ఎప్పటికప్పుడు కరెక్ట్గా చెప్తాను, మీకేం కావాలని సదుపాయం చేస్తాను. మీకు జాగ్రత్త చూసుకుంటాయి సరేనా? చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాను. సార్ మాకు సంతోషం సార్. దేవుడు లాంటి వాడు సార్. చాలా బాగా చేశావు. ఏం చదువుతున్నామ్మా? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయ్యమ్మా. ఈ అమ్మాయిని ఎక్కడ పెట్టి నేను చెప్తానమ్మా, కలెక్టర్ గారు తీసుకుంటాడు, తీసుకొని నేను ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, ధన్యవాదాలు సార్. మా వాళ్ళు మంచిగా చేస్తున్నారు సార్. ఇంకా చేయాలి, చాలా చేయాలి, చేద్దాం. సరే సార్.